రేఖ, ఏమైంది అలా ఉన్నా? నీకు తెలుసు కదే 3 months బ్యాకే జాబ్ పోయింది అని ఇంట్లో ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉంది. సో దానికోసం ఏదైనా లోన్ తీసుకుందామని చూస్తున్నాను. ముందుగానే ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసి ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు కదా. సో నువ్వేం బాధపడమాక. ఇలాంటి టైంలో నీకు ప్రొఫెషనల్ గైడెన్స్ అవసరం. సో నా పర్సనల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్తో నేను ఒకసారి మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఒకసారి కాదు. హాయ్ సార్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. అండ్ రీసెంట్ గా జాబ్ కూడా వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్. బట్ లాస్ట్ టైం జాబ్ లాస్ అయినప్పుడు లీలా కాల్ చేసింది, నీ ఎమర్జెన్సీ ఫండ్ సరిపోలేదని, స్ట్రగుల్ ఫేస్ చేసావని చెప్పింది. ఈసారి నా ప్రాపర్ ప్లాన్ చేస్తున్నావా? ఆ పర్పస్ కోసమే మీ దగ్గరకు వచ్చాను సార్. యాక్చువల్లీ ప్లాన్ చేశాను, కాకపోతే అది నాకు ప్రాపర్ అనిపించలేదు, ప్రాపర్ గా లేదని తర్వాతే రియలైజ్ అయ్యాను. ఓకే ఓకే. సో ఎలా చేయాలో మీరే చెప్పండి సార్. ఇదేనమ్మా, చాలా సార్లు ఏంటంటే చాలా మంది దగ్గర నేను చూస్తుంది గూగుల్ చేయటము, యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేయటము, ఎమర్జెన్సీ ఫండ్ అంటే 5-6 నెలల ఖర్చులు పక్కన పెట్టేస్తే సరిపోద్ది అనుకుంటారు. బట్ అది రాంగ్ ప్లానింగ్ అని నేను అన్నది కానీ, బట్ హాఫ్ ప్లానింగ్ అని నేను చెప్తాను. దీన్ని కూడా ఒక హోలిస్టిక్ గా, ఒక కాంప్రిహెన్సివ్ గా ఎట్లా మేనేజ్ చేయొచ్చు అంటే చాలా సింపుల్ స్టెప్స్ చెప్తాను అనమాట. ఎనీ కాంప్రిహెన్సివ్ కంటింజెన్సీ ప్లానింగ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 4 to 5 కాంపోనెంట్స్ అనమాట. సో ఫస్ట్ కాంపోనెంట్ అందరు చేసేది 4-5 months ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అసైడ్. అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే మన మ్యాండేటరీ కమిట్మెంట్స్. మ్యాండేటరీ కమిట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు సే ఎగ్జాంపుల్ మనం ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పే చేస్తాం. మన టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ కి కానీ ఇన్లాస్ కి కానీ పే చేసే ఇన్సూరెన్స్ అవ్వచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వెహికల్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. సో వీటన్నిటికీ యాన్యువల్ ప్రీమియం ఎంతైతే అవుతుందో ఆ ప్రీమియం ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో దిస్ ఇస్ సెకండ్ కాంపోనెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే, బై ఎనీ ఛాన్స్ మన కిడ్స్ ఉండి ఆ కిడ్స్ కి కనుక ఆల్రెడీ టు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అయ్యి ఉంటే వెళ్తా ఉన్నట్టయితే కనుక వాళ్ళ 1 year ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ని కూడా పక్కన పెట్టాలి. ఇది థర్డ్ కాంపోనెంట్. ఫోర్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే, బై ఎనీ ఛాన్స్ మీరు ఆల్రెడీ కనుక ఏదైనా లోన్స్ తీసుకొని ఉన్నట్టయితే, బీట్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, వాట్ ఎవర్ లోన్ ఇట్ ఈస్, అట్లీస్ట్ 5-6 months ఆఫ్ యువర్ హోమ్ లోన్ ఈఎంఐ ని కూడా మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 4 కాంపోనెంట్స్ కమిట్మెంట్స్ ఎంతైతే ఉంటుందో మీరు సమ్అప్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో అంత మినిమం ఎమర్జెన్సీ ఫండ్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే దీన్ని ప్రాపర్ గా మనం క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ ని ప్రాపర్ ప్రొడక్ట్ లో కనుక మనం డిప్లాయ్ చేస్తే ఎట్లాంటి అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ దిస్ ఇన్ ఎఫిషియెంట్ వే. ఎమర్జెన్సీ ఫండ్ గురించి అర్థమైంది అనుకుంటాను. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.